మాట అన్నారు. ఇది నా గొడవ కాదు నీ గొడవరా అన్నాడు అధ్యక్ష. ఇప్పుడు నేను అడిగేది కూడా నా ప్రశ్నలు కాదు అధ్యక్ష, రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష ఈ సందర్భంగా. 2.5 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. జార్జ్ ఆర్వెల్ అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు అధ్యక్ష. ఆయన అన్నమాట, ఇన్ ఎ టైమ్ ఆఫ్ డిసీట్ టెలింగ్ ద ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ రెవల్యూషనరీ యాక్ట్. అంటే అధ్యక్ష మోసాల కాలంలో నిజం చెప్పడమే అతి గొప్ప విప్లవం అన్నాడు అధ్యక్ష ఆయన. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఎందుకంటే అధ్యక్ష మీరు ధన్యవాదాల తీర్మానం పెట్టారు అధ్యక్ష ఈరోజు ఇక్కడ. అధ్యక్ష ఈ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకు చెప్పాలి, దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎవరు చెప్పాలి అధ్యక్ష? 6 గ్యారంటీలు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఆనాడు సిఎల్పి లీడర్ అధ్యక్ష వారు చెప్పారు అధ్యక్ష చాలా అద్భుతంగా. ఈ గ్యారంటీ కార్డులు భద్రపరచుకోండి, 100 రోజులు జాగ్రత్త పెట్టుకోండి, 100 రోజులు బీరువాలు పెట్టుకోండి, 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మరి ప్రతి గ్యారంటీ నెరవేర్చే బాధ్యత మాది. ఇది భట్టి విక్రమార్క గారు చెప్పిన మాట అధ్యక్ష, నాది కాదు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎవరు చెప్పాలి ఇవాళ 6 గ్యారంటీలు ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ దాచిపెట్టాలి, ఇంకా 100 రోజుల తర్వాత కూడా ఇంకేం చేయాలి, దయచేసి ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి? 4000 పెన్షన్ కోసం ఎదురు చూసి విసిగి వేశారిన 46 లక్షల మంది ధన్యవాదాలు చెప్పాలా? లేదా 6000 పెన్షన్ కోసం అలసిపోయిన 100 రోజుల్లో ఇస్తామని చెప్పి అలసిపోయిన 5 లక్షల మంది దివ్యాంగులు ధన్యవాదాలు చెప్పాలా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా? లేదా నెలకు 2.5 ఇస్తామని చెప్పి 2.5 ఇస్తామని చెప్పి 1,68,00,000 మంది ఆడబిడ్డలకు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మరి వారు ధన్యవాదాలు చెప్పారా? ఎవరు చెప్పాలి అధ్యక్ష? 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామన్నారు. మరి ఆ నిరుద్యోగ సోదరులు ధన్యవాదాలు చెప్పాలా? డిఏలు రాక, పిఆర్సీ లేక, బెనిఫిట్స్ అందక నరక యాతన పడుతున్న 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్దారులు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు వారు ధన్యవాదాలు చెప్పాలా? విషాహారంతో చస్తూ పురుగుల అన్నం తింటున్న లక్షలాది మంది విద్యార్థులు స్పీకర్ సార్ తప్పకుండా మా గౌరవ సోదర శాసనసభ్యులు మా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. మీరు 10 ఏళ్ళు ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇయ్యేందుకు, మేము తెల్ల రేషన్ కార్డు ఇచ్చి సన్నబియ్యం ఇస్తున్నందుకు, ఇవాళ 20,000 కోట్లతోని మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ పేరు మీద కుల మతాలకు అతీతంగా ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్లో ఇవాళ స్కూళ్ళు కట్టి సగం స్కూల్ పూర్తిగా వస్తున్నందుకు ఇవాళ ఆర్టీసీలో 278 కోట్ల మంది 11,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీకి చెల్లించి ఉచితంగా మా అక్కా చెల్లెలు బడికి పోయినా, గుడికి పోయినా, అమ్మగారింటికి పోయినా ఉచితంగా పోతున్నందుకు, ఇంకా ఈరోజు మీరు గ్రామాలలో చూడండి, ఏ గ్రామానికి వెళ్ళా 30-40 ఇందిరమ్మ ఇళ్ళు కడుతున్నందుకు తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. మీరు ఇంకొక విషయం, మీకు ఏం చెప్పాలి ధన్యవాదాలు? దళితుని ముఖ్యమంత్రి చేసిన ధన్యవాదాలు చెప్పాలా? 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన ధన్యవాదాలు చెప్పాలా? మేము ఒక్కటే చెప్తున్నాం, కేటీఆర్ గారికి మేము చేసిన కార్యక్రమాలు చెప్పండి, మేము చేసిన మంచి కార్యక్రమాలు చెప్పండి, మీరు చేయవలసిన మేము చెప్తున్నాం. మేము స్పీకర్ సార్ మీరు ఒక నిమిషం వినండి, మీరు ఓపిక తెచ్చుకోండి, మీరు కొద్దిగా ఓపికతోని వినండి. మీరు గౌరవ కేటీఆర్ గారు శాసనలో వాళ్ళు వింటున్నారు, మీరు ఓపిక తెచ్చుకోండి. మేము కొన్ని కార్యక్రమాలు చేసినాం. మొదటగా పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ అప్పుల బారిన పడ్డ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తూ మీరు మొదలుపెట్టి రిజర్వాయర్ కట్టిండు, ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ప్రాజెక్ట్ లేవు, నీళ్లు లేవు, లక్షల కోట్లు అప్పు చేసాను. అవన్నీ కూడా సెట్ చేసుకుంటూ ఈ 2.5 సంవత్సరాల్లో 3,25,000 కోట్ల అప్పులు మీరు చేసిన దాన్ని బాకీలు కట్టి ఓ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న సందర్భంలో తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. ప్రజలను మోసం చేసేందుకు మీరు క్షమాపణ చెప్పాలి. మీరు కేటీ రామారావు గారు సార్ ఇవ్వండి సార్, మా శ్రీనివాస్ యాదవ్ గారికి ఇవ్వండి. రామారావు గారు మీరు మాట్లాడండి సార్, మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్, వారు సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఇవ్వండి సార్ వారికి అవకాశం. సార్ 94 నుంచి వారు మినిస్టర్ సార్, వారికి అవకాశం ఇవ్వండి. కేటీ రామారావు గారు మీరు మాట్లాడండి ప్లీజ్. కరెక్ట్ కాదు కదా సార్, స్పీకర్ సార్ ఇస్తాను, తర్వాత ఇస్తాను సార్.
మాజీ మంత్రి, బలహీన వర్గాల నాయకుడు, హైదరాబాద్ లో పెద్ద నాయకుడు, మీరు ఈ రకంగా దయచేసి వారిని అవమానించకండి. దయచేసి వారికి మైక్ ఇవ్వండి సార్. మంత్రులకు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తున్నారు, వారికి సంబంధం కూడా లేదు, ఆయనకి ఇచ్చేసినారు. మా నాయకుడు అడుగుతున్నాడు, ఇవ్వండి సార్. మా డిప్యూటీ లీడర్ గారు అడుగుతున్నారు, ఇవ్వండి సార్. అధ్యక్ష, ఈ శాసనసభలో స్పీకర్ గారు అనేది ఒక పార్టీకి సంబంధించి కాదు అధ్యక్ష, మా అందరికీ స్పీకర్ మీరు. అందుకే మీకు మైక్ ఇచ్చాను. నేను చెప్పాను తినండి సార్. మైక్ ఇచ్చాను. నేను చెప్పినాక మాట్లాడండి. మీరు ఈ సభకు స్పీకర్ సార్. అందరి మెంబర్స్ హక్కులు కాపాడవలసింది మీరే సార్. రెండోది, డిప్యూటీ సీఎం గారు కూడా ఇక్కడ ఉన్నారు. పెద్దలు బాలునాయక్ గారు, ఆది శ్రీనివాస్ గారు మాట్లాడారు సార్. మేము ఇక్కడ కూర్చొని విన్నాం, మేము అబ్జెక్షన్ చేయలే. మేము మధ్యలో మైక్ అడిగి ఏదో ఆయన మాట్లాడుతుంది తప్పు అనేటువంటిది మేము చెప్పలేదు సార్. ఇప్పుడు మా వరకు వచ్చినప్పుడు గవర్నర్కు ధన్యవాదాలు చెప్పే తీర్మానం ప్రకారము మా సభ్యుడికి అవకాశం వచ్చింది సార్. ఇప్పుడు రిప్లై చెప్పేటువంటి అధికారం ముఖ్యమంత్రి గారికి లేకపోతే డిప్యూటీ సీఎం గారికి ఉంది. కాబట్టి మా సభ్యులు చెప్పినటువంటిది మీరు దయచేసి వినాలి. మీరు ప్రతిసారి ఇంటర్వ్యూన్ అయిననుకో, మీరు అక్కడి వైపు నుంచి ఇంటర్వ్యూన్ కావడం, మేము ఇక్కడి నుంచి ఇంటర్వ్యూన్ కావడం, అది సభ మర్యాదలో కూడా కరెక్ట్ కాదు. మీరు గుర్తుంచుకోవాలి సార్. నేను దయచేసి స్పీకర్ గారు రిక్వెస్ట్ చేసేది, మీరు మా హక్కులను కాపాడాలి అంతే. మీరు అడిగారు కాబట్టి మేము ఇచ్చినాం, అది కాదు కదా సార్. అది రైట్ రాయల్గా మాకు రావాల్సినటువంటి హక్కు సార్ అది. దయచేసి నేను మంత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు సభ్యులు అంటే తెలుసో తెలియక కొత్త పాత ఉంటారు, ఏదో అరుస్తుంటారు, కామెంట్ చేస్తారు, ఇటువైపు అటువైపు జనరల్గా జరుగుతుంది. కాబట్టి మంత్రులు జర బాధ్యతగా దయచేసి సభ్యులు మాట్లాడేటప్పుడు మీరు నోట్ చేసుకోండి. ప్రతిసారి ఇంటర్వ్యూన్ అయితే సభకు మర్యాద గౌరవం ఉండదు సార్. లాస్ట్ టైం కూడా అదే జరిగింది. లాస్ట్ టైం కూడా ఇదే సభలో అనని మాటల్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజు సీరియస్గా మాట్లాడినప్పుడు మేము బయటకు వెళ్ళిపోయినాం అధ్యక్ష. కనీసం ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ విప్పుల బాధ్యత ఏంది అధ్యక్ష? ప్రతిపక్షాల దగ్గరకు వచ్చి మాట్లాడి ఇట్లా కాదు, ఇది స్పీకర్ గారు పంపించారని చెప్పాలి. అది కూడా జరగలే. కాబట్టి నేను దయచేసి మీకు రిక్వెస్ట్ చేసేది, మీరు మా హక్కులను కాపాడాలి. ఇందులో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్, ప్రతి ఒక్కరు కూడా సభ్యులే అధ్యక్ష ఇక్కడ. కాబట్టి దయచేసి మా సభ్యుడికి అవకాశం వచ్చినప్పుడు ఆయన మాట్లాడిందంతా వినండి, మీరు నోట్ చేసుకోండి. తర్వాత మీరు రేపు ఎట్లయినా రిప్లై ఇవ్వాలి కదా, అప్పుడు ఇవ్వండి. అంతేగాని వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి మేము ఇంటర్వ్యూన్ అయ్యి సభ గౌరవానికి కూడా మర్యాద కాదు అధ్యక్ష. ఇప్పుడు ఇద్దరు సభ్యులు అనేక విషయాలు మాట్లాడినప్పుడు దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, చాలా అవాస్తవాలు ఉన్నాయి. అయినప్పటికీ మేము విన్నాం ఇక్కడ. కాబట్టి దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, సభ సజావుగా జరగాలంటే సభ్యునికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎవరు వాళ్ళు ఇంటర్వ్యూన్ కాకుండా నోట్ చేసుకోమని చెప్పండి, రిప్లైలో చెప్పుకోమని చెప్పండి. మేము చెప్పింది తప్పు, మీరు చెప్పింది రైట్ అంటే అల్టిమేట్గా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా నేను దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇక మీదట ఎవరికి మధ్యలో అవకాశం ఇవ్వకుండా సభ్యుడికి అవకాశం ఇచ్చారు, వారు మాట్లాడతారు. కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు నోట్ చేసుకోమని రిప్లైలా ఇంకా ఏం చెప్పాలనుకుంటారో చెప్పమని చెప్పండి. ఇదే మా యొక్క అబ్జెక్షన్ అధ్యక్ష. గౌరవ కేటీఆర్ గారు మీరు ఇంతకుముందు ఒక పాంప్లెంట్ చూపిస్తూ ప్రతి కుటుంబానికి 2.5 లక్షలు ఇస్తామన్నారు. 7 ఆ 2.5 లక్షలు అని అడిగినారు. అవును సార్. అది నాకు కూడా అర్థం కాలేదు. మా డిప్యూటీ సీఎం గారు చెప్తారు జవాబు. తప్పకుండా ప్లీజ్ మీరు చెప్పండి, దాని జవాబు చెప్పండి. 2.5 లక్షలు ఏంటివి? ప్లీజ్ మీరు అడిగిందే. నో అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం పైన ధన్యవాదాలు చెప్పే తీర్మానం పైన గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే సందర్భంగా గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగం పైన వారు సభ దృష్టికి తీసుకొని వచ్చి వారికి ధన్యవాదాలు చెప్తే బాగుంటుంది.
అది వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి హామీల్లో వారు చాలా హామీలు ఇచ్చారు, ఏమి చేయట్లేదు అని బ్లాంకెట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఒక కుటుంబ దాదాపు 2.5 లక్షల పైన అన్ని స్కీములు కలిపి పెద్ద ఎత్తున లబ్ధి చేరుతుందని చెప్పి ఆనాడు నేను చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా లెక్కలతో సహా వారి సమాధానం చెప్పేటప్పుడు నేను తప్పనిసరిగా చెప్తాను ఒక్కొక్క కుటుంబానికి ఎంత అందుతున్నాయనేది కూడా. ఈరోజు కూడా అధ్యక్ష ఈ రాష్ట్రంలో 200 యూనిట్ల ఫ్రీ పవర్ ఇచ్చేటప్పుడు దాదాపు 53 నుంచి 54 లక్షల కుటుంబాలకి ఈరోజు ఫ్రీ పవర్ ఉచితంగా 200 యూనిట్లు ఇస్తాం. ఈరోజు కూడా అధ్యక్ష రాష్ట్రంలో 1,15 లక్షల కుటుంబాలు ఉంటే దాదాపు 1,06 లక్షల కుటుంబాలకి వాళ్ళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం మనం ఈ రాష్ట్రంలో. ఒక్కొక్క మనిషికి 6 కేజీల లెక్క కట్టి బహుశా ఈ దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఇంతమందికి సన్నబియ్యం ఇచ్చేటువంటి కుటుంబాల చరిత్ర ఎక్కడా లేదు అధ్యక్ష. ఇది సువర్ణాక్షరాలతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చరిత్రలో రాసుకోదగినటువంటి అంశం అధ్యక్ష. అధ్యక్ష ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తామని చెప్పాం. మీరు 10 సంవత్సరాలు ఆనాటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు ఒక గదే ఇస్తా ఉన్నారు. ఆ ఒక గదిలో అదే ఆ కొడుకు వస్తే ఆడబడుకుంటాడు, అల్లుడే వస్తే ఆడబడుకుంటాడు, బర్రె ఆడగట్టేస్తాడో గొర్రె ఆడగట్టేస్తాడో అని మాట్లాడి మేము వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అందరికీ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. 10 ఏళ్ళు చూసాం, ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా అధ్యక్ష? ఉదాహరణకి అక్కడక్కడ ఏదో ఒక శాంపుల్ కొన్ని ఇల్లు కట్టేసి అట్లా వదిలేశారు తప్ప ఇవ్వలేదు కదా అధ్యక్ష. ఈరోజు మేము ఆనాడు హామీ ఇచ్చినట్టుగా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాము అధ్యక్ష. చెప్పడమే కాదు, మొదటి ఒకటే సంవత్సరంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లని ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ల లెక్క చొప్పున 22,500 కోట్ల రూపాయలతో పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పేదవాళ్ళ కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో వాళ్ళ మహిళలందరినీ కూడా మనం ఇప్పుడు వారు బమ్మెర పోతన గారి గురించి ఉదాహరించారు. ఆనాటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో దేశంలో మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటాం అధ్యక్ష. మా ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవిస్తాం. ఈ రాష్ట్రంలో ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం. ఎక్కిన ఏ మహిళ కూడా టికెట్ గురించి డబ్బులు అడిగే పరిస్థితి లేకుండా చేస్తామని చెప్పాము అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇక్కడ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గంటలోపులోనే ఒకవేళ మేము బయటికి పోతే ఆలస్యం అవుతుందేమో అని చెప్పి బస్సులను ఇదే శాసనసభ ప్రాంగణంలో తీసుకొని వచ్చి అరగంటలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం కోసం వెసులుబాటు కలిగించడం కాకుండా అధ్యక్ష ప్రతి నెల ఈ రాష్ట్రంలో మహిళలు తిరిగేటువంటి బస్సులు సంబంధించిన టికెట్లకి లెక్కగట్టి డబ్బులు ఆర్టీసీకి చెల్లిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఈ రకంగా మేము ఇచ్చినటువంటి హామీలు అనేకం ఈ పెద్ద ఎత్తున అమలు చేసుకుంటూ పోతూ ఉంటాం. రైతు భరోసా అధ్యక్ష ఒకటేసారి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఇవాళ కూడా రైతు భరోసా మేము ఇస్తా ఉన్నాం. రైతు భరోసా కాదు, అదే కాకుండా ఇంకా సన్న ఒడ్లు పండించినటువంటి రైతులకి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ రైతుల శ్రమను గుర్తించి పెద్ద ఎత్తున వాళ్ళు దాన్ని తీసుకొని వస్తే 500 రూపాయల లెక్కగట్టి వాళ్ళకి క్వింటాకి 500 రూపాయల లెక్క వాళ్ళ అకౌంట్లో వేస్తా ఉన్నాం అధ్యక్ష. సరాసరి నేను మొన్న లెక్కేసాం అధ్యక్ష. ఒక్కొక్క ఎకరాన్ని రైతు పండిస్తే ధాన్యం పేరు మీద రైతు భరోసా కాకుండా రైతు భరోసా 12,000 లెక్కన ఎకరాకి 12,000 లెక్కన ఇచ్చేటువంటి డబ్బులు కాకుండా బోనస్ పేరు మీద మేము లెక్కగట్టేస్తా ఉంటే ఒక్కొక్క ఎకరాకి దాదాపు 25,000 రూపాయలు ఒక రైతుకి ఒక్కొక్క ఎకరానికి ఆదాయం వస్తూ ఉంది అధ్యక్ష బోనస్ పేరు మీద. ఈ లెక్కలన్నీ ఉన్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా
మేము సమాధానం చెప్తూ కుటుంబ ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి ఎన్ని లక్షలు సంవత్సరానికి ఎన్ని లక్షలు వారి అకౌంట్లోకి వేస్తూ ఉన్నామో తప్పనిసరిగా వారికి సమాధానం చెప్పేటప్పుడు నేను ఇస్తాను అధ్యక్ష. మీలాగా మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి 10 ఏళ్ళు ఇల్లు కట్టించకుండా వదిలేయటం కానీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఎవరికి ఉద్యోగం ఇవ్వకుండా 10 ఏళ్ళు వదిలేయటం కానీ, లేకపోతే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 10 ఏళ్ళు ఎవరిని చేయకుండా వదిలేయటం కానీ, 3 ఎకరాల భూమి లేని నిరుపేదల ప్రజలకు పంచుతామని చెప్పి 10 ఏళ్ళు ఎవరికి పంచకుండా వదిలేయటం కానీ మేము చేయట్లేదు అధ్యక్ష. మేము ఇచ్చినటువంటి హామీలు రూపాయి పోగేసి అనేక రకాలైనటువంటి ఆర్థిక భారం ఉన్నప్పటికీ వడ్డీలు అసలు మీరు 10 ఏళ్ళు అప్పు చేసి ఖర్చు పెట్టిపోతే 10 ఏళ్ల తర్వాత తిరిగి కట్టేటువంటి వ్యవస్థను మీరు ఏర్పాటు చేస్తే 10 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వచ్చి ఇప్పుడు మీరు తెచ్చినటువంటి అప్పులకి అస్సలు వడ్డీలు కడుతూ కూడా ఈ పథకాలన్నీ చేసుకుంటూ పోతాం అధ్యక్ష. లెక్కలన్నీ చెప్తాము. దయచేసి వారిని గవర్నర్ గారి మీద ప్రసంగం ధన్యవాదాలు చెప్పేదానికి పరిమితమై వారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కేటీ రామారావు గారు. ఇక గవర్నమెంట్ రిప్లై అయిపోయినట్టే కదా సార్, అయిపోయింది కదా, ఏమో సార్ అయిపోయింది కదా రిప్లై, ఇంకేమో మొత్తం చెప్పాను కదా వారు. ఇదేమి ఇంటర్వెన్షన్ సార్, నేను 5 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు 30 నిమిషాలు. ఇది మీరు మా రెస్క్యూకి రావాలి సార్, ఇది పద్ధతి కాదు సార్. ప్లీజ్ స్పీకర్ సార్, డిప్యూటీ సీఎం గారు లేస్తే నేను అనుకున్నాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన ఫైల్ ఎక్కడ దొరికిందేమో మరి ఆ రోజు 2023 డిసెంబర్ 7 నాడు సంతకం పెట్టిన ఫైల్ ఏమైనా దొరికిందేమో, ఈ లోపల మా అధికారులు స్విఫ్ట్గా లింకులాడినరేమో, పట్టిండేమో డిప్యూటీ సీఎం గారు చెప్తాడేమో అనుకున్నా అధ్యక్ష. లేకపోతే ఆ సిట్టో పిట్టో వేస్తారేమో, వేసి చెప్తారేమో ఫైల్ ఎక్కడ మాయమైంది. ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్ అంటే మజాక్ కాదు కదా అధ్యక్ష, చాలా గొప్ప విషయము. తొలి సంతకం అభయహస్తం అధ్యక్ష, చెప్తారేమో అనుకున్నా అధ్యక్ష. 2.5 ఏళ్ళ అధ్యక్ష సంతకం, ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్కే దిక్కు లేకపోతే ఈ రాష్ట్రంలో వీళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు అధ్యక్ష, ఎక్కడ నమ్ముతారు? అందుకే అంటున్నా అధ్యక్ష, జీరో వాల్యూ టు దిస్ గవర్నమెంట్, జీరో వాల్యూ టు దిస్ సీఎం అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పారు, ఇగో ఒక్కో కుటుంబానికి 2,50,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష సంవత్సరానికి. అధ్యక్ష 1,10,00,000 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మరి ఆ లెక్కన ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు ఇస్తే, వారు ఫైనాన్స్ మినిస్టర్ కూడా, వారేం ఆషామాషి మనిషి కాదు, ఫైనాన్స్ మినిస్టర్. వారు చెప్పే ప్రతి మాటకి వజన్ ఉంటుంది, విలువ ఉంటుంది. మరి 1,10,00,000 కుటుంబాలకి 2,50,000 రూపాయల చొప్పున మరి ప్రభుత్వం కనుక వెల్ఫేర్ రూపంలో 4,000 పెన్షన్లు, తర్వాత వారు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, చదువుమంటే చదువుతా. ఇవన్నీ ఇచ్చిన మాట వాస్తవమే అయితే 2,75,000 కోట్ల బడ్జెట్ కావాలి అధ్యక్ష. 2,75,000 కోట్లు దీనికే. ఏది ఈ 2,50,000 కుటుంబానికి ఇవ్వాలంటే, 1,10,00,000 ఇవ్వాలంటే ఇచ్చి ఉంటే, మీరు చెప్పినట్టు బట్టి విక్రమార్క గారు చెప్పిన దానిలో అనుమాత్రమైన వాస్తవం ఉంటే 2,75,000 కోట్లు మీరు ఈ లోపల సంవత్సరానికి ఇచ్చి ఉండాలి. ఇచ్చారా అధ్యక్ష? చెప్పగలరా? బడ్జెట్లో పద్దుల వారీగా చెప్తారా? ఇంకో మాట అధ్యక్ష, బడ్జెట్ నేను చెప్పేది అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, వారు చాలా విచిత్రం అధ్యక్ష, సభ్యులకే అవగాహన లేదనుకున్నాను రేషన్ కార్డులు ఇచ్చారా లేదా, సహచర మంత్రికి కూడా అవగాహన లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ఇదే సభలో చెప్పారు, 6,50,000 కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అనే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏమైనా పంచాయతీ ఉండొచ్చు కానీ తప్పులు చెప్పొద్దు మంత్రి గారు. వెంకటరెడ్డి గారు, ఆ తప్పు మీరు చెప్పింది సవరించుకోండి. మంత్రిగా దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మరి సబ్జెక్ట్తో మాట్లాడాలి అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, నెలలు గడిచిపోతున్నాయి అధ్యక్ష, సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి. శోభాకృతునామ సంవత్సరం పోయింది, క్రోధీనామ సంవత్సరం వచ్చింది పోయింది, విశ్వావసునామ సంవత్సరం కూడా 19వ తారీఖు అయిపోతుంది. రేపో ఎల్లుండో పరాభవనామ సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం అధ్యక్ష మనందరం. కానీ ఈ 2.5 సంవత్సరాల పాలనలో మాత్రం ప్రజలకు మాత్రం మిగిలింది పరిహాసమే అధ్యక్ష. ప్రతి సంవత్సరం పరిహాసనామ సంవత్సరమే అధ్యక్ష. ఉగాదులు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఊరించి ఓట్లు వేయించుకున్న గ్యారంటీలు మాత్రం ఇంటికి రావడం లేదు అధ్యక్ష. గవర్నర్ గారు ప్రసంగం మొత్తం విన్నాం అధ్యక్ష, పొరపాటున కూడా గ్యారంటీ అన్న మాట లేదు, పొరపాటున కూడా డిక్లరేషన్ అన్న మాట కూడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు అధ్యక్ష. అధ్యక్ష 3వ బడ్జెట్ ఎల్లుండి 20వ తారీఖు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక మిగిలింది ఒక్క పూర్తి బడ్జెట్ అధ్యక్ష. లాస్ట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ అది ఎట్లాగూ లెక్కలోకి రాదు. అర్ధ భాగం అయిపోయింది అధ్యక్ష గవర్నమెంట్. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సినిమా పేరేమో అభయహస్తం, కానీ లోపల చూస్తే కథ చూస్తే మాత్రం భస్మాసుర హస్తం అని చెప్పి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది అధ్యక్ష. అధ్యక్ష 3 ముక్కల్లో 50,000 రూపాయలు 2.5 సంవత్సరాల ప్రభుత్వం కనుక వెల్ఫేర్ రూపంలో ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు, హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలు చెడగొట్టు,
ఏమున్నది అధ్యక్ష ఈ 25 నెలల్లో చెప్పుకోవడానికి? బాకీలు, బకాయిలు, డైవర్షన్లు, కమిషన్లు, బుల్డోజర్ల చప్పుళ్ళు, బూతుల మూతలు, ఆల్ టైమ్ రికార్డు అప్పులు, క్యూ లైన్లలో చెప్పులు, 420 హామీల ఎగనామాలు, 3.5 కోట్ల మందికి పంగనామాలు, నోటిఫికేషన్లు నిల్లు, లూటిఫికేషన్లు ఫుల్లు, చెక్ డ్యాముల పేల్చివేత, అడుగడుగున అణిచివేత, క్రెడిట్ శౌర్యం, భూముల బేరం, స్కాముల కలకల, స్కీముల వెలవెల, రైతన్నలకు బేడీలు, నిరుద్యోగులపై లాఠీలు, ఫిరాయింపుల కంపు, బస్సు ఛార్జీల వాయింపు, ఫుడ్ పాయిజన్ చావులు, ఫుట్బాల్ సరదాలు, గల్లీల్లో చెత్తకుప్పలు, ఢిల్లీలో విమానయాత్రలు, మాటలు దడేల్, చేతలు తుపేల్, దరఖాస్తులు, దండాలు, దఫ్తర్లు. అధ్యక్ష ప్రజాపాలన అధ్యక్ష పేరు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని 3 సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు. 1,25,00,000 మంది అప్లికేషన్లు తీసుకున్నారు అధ్యక్ష. పేదలకి ఏడవైనాయి అధ్యక్ష దరఖాస్తులన్నీ? గల్లంతైనాయా? గాల్లో వరదల్లో కొట్టుకపోయినాయా? FSL అగ్ని ప్రమాదంలో కీలకమైన కొన్ని ఆధారాలతో పాటు ఇవి కూడా కాలిపోయినాయా? నిన్నటి గ్యారంటీ కార్డుల అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాకీ కార్డులుగా మారి వెక్కిరిస్తా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఒకటి వాస్తవం, T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష. కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష, అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. మీ మేనిఫెస్టో మీరే చదువుకోండి ఒకసారి, చదువుకొని చెప్పండి ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి బొందబెట్టినారు, ఎన్నిటిని మంగళం పాడినారు ఒకసారి చెప్పండి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకటి చాటు చెప్పారు అధ్యక్ష, నేను కర్ణుడు లాంటి వాడిని అని చెప్పాడు అధ్యక్ష. కరెక్ట్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్ణుడు లాంటి వాడు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎవరు ఏది అడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ, పత్తాలేడు అధ్యక్ష. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష అందరికీ అన్నీ చెప్పారు అధ్యక్ష. నిజంగా చెప్తా ఉన్న అధ్యక్ష, భారతదేశ ఎన్నికల చరిత్రలో కాదు అధ్యక్ష, ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలోనే ఇంత పెద్ద మోసం అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు అనేది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష ఒక మేనిఫెస్టో కాదు అధ్యక్ష, డిక్లరేషన్లు, వరంగల్ డిక్లరేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్లు, చేవెళ్ల డిక్లరేషన్లు, ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చి ప్రమాణాలు చేసిపోయింది అధ్యక్ష. గల్లీ గల్లీలో గ్యారంటీ కార్డులు పంచిన ఢిల్లీ బ్యాచ్ పత్తలేదు అధ్యక్ష. అధిష్టాన అగ్రనేతల దర్శన భాగ్యం కోసం ఇవాళ పదే ఢిల్లీ యాత్రలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. సమావేశాలు, సమీక్షలు, ఆఖరి కేబినెట్ మీటింగ్లు కూడా ఢిల్లీలో జరుగుతున్నాయి అధ్యక్ష. నిన్ననేమో హామీల వరద, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా మీద బూతుల బురద. నిన్న డిక్లరేషన్ల మోత, ఇప్పుడు ఎగవేతల జాత. గ్యారంటీలు తాటాకంత, అమలు చేసింది చింతాకంత. ఇస్తామన్నది ఏనుగు, ఇచ్చింది ఎలుక. పని చారానా, ప్రచారం బారానా అధ్యక్ష. ఇది వీళ్ళ పనితీరు అధ్యక్ష. అధ్యక్ష వాస్తవం ఏంటంటే ఇక్కడనేమో జనం అచ్చ తెలుగులో తమ ఆవేదన వెళ్ళబోసుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళేమో మలయాళంలో, మరాఠీలో, బీహార్లో, హిందీ భాషల్లో గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. తెలంగాణ జనం సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఢిల్లీలో, బీహార్లో, మహారాష్ట్రలో, ఇప్పుడు కేరళలో ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ ఫుల్ పేజ్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది అధ్యక్ష. ప్రజాధనం కాంగ్రెస్ క్యాంపెయిన్ కు సమర్పణం అన్నట్టు అయిపోయింది అధ్యక్ష. జరగనివి జరిగినట్టు, చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు అంతా కనికట్టు యాడ్ చేసి గ్రాఫిక్స్ మాయాజాలంతో బహుభాషల్లో బయట రాష్ట్రాల వాళ్ళని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం ఈ సర్కార్ చేస్తా ఉంది అధ్యక్ష. ఈ సర్కార్ గొప్పతనం ఏంటంటే అధ్యక్ష, పీసీ సర్కారు మాయాజాలాన్ని కూడా ఈ సర్కారు మరిపించింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా విచిత్రం అధ్యక్ష, అసలే అటర్ఫ్లాప్ సినిమా, దానికట సంబరాలు అధ్యక్ష. 2వ ఈద్ సంబరం, 3వ ఈడ్తో సంబరం. అటర్ఫ్లాప్ సినిమాకి శత దినోత్సవం చేస్తారా అధ్యక్ష ఎవరన్నా? అధ్యక్ష తెలంగాణ అవతరించాక అధ్యక్ష స్వయం పాలన చేసుకున్నాం. మినిస్టర్ గారు సార్